తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు రేపు కూడా రైతన్నల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుందని, మనకి ఇప్పటి వరకు ఎకరం నుంచి 5 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో మాత్రమే మనకి అరాకొర రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసినట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అర్హులై ఉన్నటువంటి సాగు చేస్తూ ఉన్నటువంటి భూమి ఉన్న వారికి కూడా మనకి ఏదైతే 1 ఎకరం నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో కూడా రైతు భరోసా డబ్బులు అనేది పడని వారికి మనకి ఎప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. ఇక రేపు ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారో చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకంటే ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ. మనకి తెలంగాణ శివరాత్రి పర్వదిన వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలలో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లో రూపాయలు 6,000 చొప్పున నగదు జమ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 83,420 మందికి రూపాయలు 50.65 కోట్ల రూపాయలు అనేది చెల్లించడం అయితే జరిగింది. ఇక మొదటి విడుదల చూసుకున్నట్లయితే 18,000 మనకి 200 మందికి డబ్బులు జమ చేయగా ఆ తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అనేది వ్యవసాయ కూలీలకు జమ చేయడం అయితే జరిగిందంట. మనకి రైతన్నల ఖాతాలో రూపాయలు 6,000 చొప్పున నగదు అనేది జమ చేయడం అయితే జరిగిందంట. కేవలం మనకి ఎన్నికల కోడ్ లేని మహబూబ్నగర్ జిల్లాలలో ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో సంబంధించిన ఆ గ్రామాలలో రైతన్నలకు అనేది 6,000 రూపాయలు అనేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఈ ఖాతాలు అనేది హోల్డ్లో ఉంచడం అయితే జరిగింది. సర్వర్లు అనేది తీసివేయడం అయితే జరిగిందంట. ఇక ఈరోజు మనకి మొత్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది 6,000 రూపాయల చొప్పున రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలో జమ చేసినట్టుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఈ వీడియోని తెలుసుకోవడానికి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. సో ఇప్పటివరకు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయని వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి తెలియజేయండి. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు మొత్తంగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు జమ చేస్తున్నట్టుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది కొన్ని ఊళ్ళలో జమ చేయడం అయితే జరిగింది. మిగిలినవి రేపు నుంచి జమ చేస్తారంట. అదేవిధంగా మనకి ఏదైతే ఏదైతే ఎల్లారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించిన జిల్లాలలో రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ డబ్బులను మనకి జిల్లాగా పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు కూడా జమ చేయడం అయితే జరిగింది. మొత్తంగా 30 కోట్ల రైతన్నల ఖాతాలలో 30 కోట్ల నగదు డబ్బులు అనేది పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఓన్లీ ఎవరైతే ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేసుకున్నారో అటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యాయి. ఇక ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకున్నారో వాళ్ళందరికీ మనకి రేపటి నుంచి జమ చేయబోతున్నారు రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎకరానికి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం రేపు అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. థ్యాంక్ యూ గైస్.